లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అటు కేసీఆర్ ఇటు కేటీఆర్ ను జాయింట్ గా ఫిక్స్ చేసే టైం వచ్చేసింది. ఒకరికి విద్యుత్ ఒప్పందాలు, మరొకరికి ఫార్ములా ఈ రేస్ మనీ ట్రాన్స్ఫర్ వ్యవహారాలు పూర్తిగా మెడకు చుట్టుకున్నట్టే కనిపిస్తున్నాయి. అయితే సభలో చర్చించి నివేదికలు ప్రవేశపెట్టి అంతా చట్ట ప్రకారంగానే చర్యలు తీసుకునేందుకు సర్కార్ రెడీ అయినట్టు తెలుస్తోంది. గులాబీ బ్యాచ్ కు బ్యాండ్ బాజా ఖాయమే అంటున్నారు. రఫాడించబోతున్నారని టాక్. తెలంగాణ మన అడ్డా, మనమే శాశ్వత పాలకులం. ఏం చేసినా అడిగే వాళ్ళెవరు? ఇది గతం, కానీ ఇప్పుడు సీన్ వేరు. మేమే కింగ్ అనుకున్న వాళ్లకు ఇప్పుడు అస్సలు మ్యాటర్ తెలిసి వస్తోంది. ఎవరికి ఏది శాశ్వతం కాదన్నది తెలిసి వచ్చింది. చేసిన తప్పులు వెంటాడుతున్నాయన్న భయాలు పెరుగుతున్నాయి. అవును, కేసీఆర్ కేటీఆర్ కు ఇప్పుడు జాయింట్ గా జలక్స్ తగలడం ఖాయమే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు వారి మెడకు చుట్టుకునే పరిస్థితికి వచ్చాయి. స్వతంత్ర సంస్థలు తీసుకున్న నిర్ణయాలపై కమిషన్లు వేయడమేంటంటున్నారు. అది తప్పు అన్నారు. ఇంకోవైపు అదే బీఆర్ఎస్ నేతలు ఏ విచారణకైనా చేసుకోండి అంటున్నారు. అయితే విద్యుత్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది. యాక్షన్ తీసుకునే టైం కూడా వచ్చింది. విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణం విషయంలో మాజీ సీఎం కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇంకోవైపు ఫార్ములా ఈ రేస్ మనీ ట్రాన్సాక్షన్ ఇష్యూలో కేటీఆర్ కూడా ఇరుక్కునే పరిస్థితి వచ్చింది. ఈ రెండు ఇష్యూస్ లో ఏం జరిగిందో చూద్దాం. ఫస్ట్, కేసీఆర్ కరెంట్ డీలింగ్స్ పై జస్టిస్ మదన్ బి లోకూర్ ఇచ్చిన రిపోర్ట్, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇదివరకే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విద్యుత్ పై వైట్ పేపర్ డీటెయిల్స్ చెక్ చేద్దాం. విద్యుత్ ఒప్పందాలు, కొనుగోళ్లపై కమిషన్ అక్టోబర్లోనే ప్రభుత్వానికి రిపోర్ట్ సమర్పించింది. అయితే దాన్ని రేవంత్ ప్రభుత్వం రహస్యంగా ఉంచింది. కమిషన్ పెండింగ్స్ పై అన్ని విషయాలు అసెంబ్లీలో చర్చించి ఫైనల్ అవుట్పుట్ తీసుకున్నాకే చర్యలు తీసుకోవాలన్న ఆలోచనతో ఉంది. సో ఇప్పుడు ఆ టైం వచ్చేసిందంటున్నారు. తదుపరి చర్యల దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది కూడా. కమిషన్ ఇచ్చిన రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టి తాము ఏ చర్యలు తీసుకుంటున్నామనేది సభలోనే ప్రకటించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. ప్రభుత్వ ఖజానా అంటే జనం సొమ్ము. ఆ డబ్బుతో ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటే జనాలకు ఉపయోగపడాలి. కానీ అదే గుదిబండ కాకూడదు, నష్టాలు తేకూడదు. కానీ గులాబీ బాస్ తీసుకున్నవన్నీ నష్టం కలిగించే నిర్ణయాలన్నది ఇప్పుడు బయటకు వస్తున్న మ్యాటర్. కేసీఆర్ హయాంలో 10 ఏళ్ల పాటు చేసుకున్న కరెంట్ ఒప్పందాలు, ప్లాంట్ల నిర్మాణంలో తప్పిదాలపై విచారణ జరిపి జస్టిస్ మదన్ బి లోకూర్ కమిషన్ రిపోర్టును తెలంగాణ కేబినెట్ డిసెంబర్ 16న ఆమోదించింది. నివేదికపై సభలో చర్చించిన తర్వాతే మాజీ సీఎం కేసీఆర్ పై తీసుకునే చర్యలకు సంబంధించి అసెంబ్లీ సాక్షిగానే ప్రకటన చేయాలనుకుంటుంది ప్రభుత్వం. దీని ఆధారంగా కేసీఆర్ సహా పలువురిపై కేసు నమోదు చేసే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. గత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ డిస్కంలను ఆర్థికంగా కుప్పకూల్చారని, మెప్పు కోసం విద్యుత్ సంస్థలు మునుగుతున్నా అధికారులు పట్టించుకోలేదని, కరెంటు కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణంలో తీసుకున్న నిర్ణయాలతో 25 ఏళ్ల పాటు తెలంగాణ సమాజం మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని శ్వేతపత్రం తేల్చింది. కాలం చెల్లిన టెక్నాలజీతో కట్టిన భద్రాద్రి పవర్ ప్లాంట్ కారణంగా రానున్న 25 ఏళ్లలో 9,000 కోట్ల దాకా జనంపై భారం పడనుందంటున్నారు. నిజానికి ఎవరైనా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో పవర్ ప్లాంట్లు కడతారు. ఇప్పుడు సూపర్ క్రిటికల్, అల్ట్రా క్రిటికల్, అడ్వాన్స్డ్ అల్ట్రా క్రిటికల్ టెక్నాలజీ అని వచ్చాయి. కానీ కేసీఆర్ మాత్రం కేంద్రం వద్దని చెప్పిన పాత టెక్నాలజీకి మొగ్గు చూపారు. అటు ఛత్తీస్గఢ్ తో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందంతో 3,642 కోట్ల నష్టం. యూనిట్ 7 రూపాయలకు కొనాల్సిన పరిస్థితి రావడం, 1000 మెగావాట్ల కరెంటును తీసుకోవడానికి ఛత్తీస్గఢ్ తో ఒప్పందం చేసుకున్నా అది రాకపోవడం, బయట కొనడంతో 2,000 కోట్ల అదనపు భారం పడడం, ఇవన్నీ చర్చకు వస్తున్నాయి. విద్యుత్ డీల్స్ పై జస్టిస్ మదన్ బి లోకూర్ రిపోర్ట్ ఇప్పటికే ప్రభుత్వానికి చేరింది. కేబినెట్ దాన్ని ఆమోదించింది కూడా. సో కరెంట్ బాంబ్ ఏ క్షణమైనా పేరేందుకు రెడీగా ఉంది. 1000 మెగావాట్ల తరలింపునకు పవర్ గ్రిడ్ తో కారిడార్ బుక్ చేసుకుని ఆ మేరకు తరలించకపోవడంతో 635 కోట్ల ఛార్జీలు కట్టి నష్టపోయిన పరిస్థితి. మరో 1000 మెగావాట్ల కారిడార్ ను రద్దు చేసుకున్నందుకు నష్టపరిహారం కింద 261 కోట్లు పెనాల్టీ నోటీస్ అందుకోవడం, అలాగే బొగ్గు గన్లకు దూరంగా యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మించడం, బొగ్గు రవాణాకి ఎక్కువ ఖర్చు చేయడం, ఇవన్నిటిపై కేబినెట్ చర్చించింది. విద్యుత్ కమిషన్ రిపోర్ట్ పై కథ చాలా దూరం వెళ్లినట్టున్నారు. నిజానికి దమ్ముంటే విద్యుత్ ఒప్పందాలపై విచారణ జరుపుకోండి అని బీఆర్ఎస్ నేతలు సవాల్ విసిరారు. దీంతో ప్రభుత్వం విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఒక దశలో కమిషన్ ని రద్దు చేయాలని కేసీఆర్ సుప్రీం దాకా వెళ్లారు. అయితే కోర్టు మాత్రం కమిషన్ చైర్మన్ ను మార్చాలి అనడంతో జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో జూలై 29న మదన్ బి లోకూర్ కమిషన్ చైర్మన్ గా నియమించింది. దీంతో కమిషన్ బహిరంగ ప్రకటన ఇచ్చి ప్రజాభిప్రాయాలు స్వీకరించింది.
అఫిడవిట్ల రూపంలో వివరాలు అందించిన వారిని క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేసింది. కేసీఆర్ హయాంలో జరిగిన తప్పులేంటో చాలా మంది కమిషన్ ముందు వివరించారు. నవంబర్లో ఆ రిపోర్ట్ ప్రభుత్వానికి చేరింది. సో దీనిపై కరెంట్ బాంబేదో ఒక సమయంలో పేలడం ఖాయమే అని అంటున్నారు. ఎవరైనా అభద్రతా భావంలో ఉంటే వారికి అన్ని డౌట్లే వస్తాయి. ఇప్పుడు గులాబీ లీడర్ల పరిస్థితి కూడా అదే. ఓవైపు కరెంట్ డీల్స్, ఇంకోవైపు ఫార్ములా రేస్ మనీ ట్రాన్స్ఫర్. అందుకే ఒకటే టెన్షన్. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎంలో ఉన్నప్పుడు దీపావళి బాంబులు పేలబోతున్నాయి అని చెప్పగానే గులాబీ శిబిరంలో ఎక్కడా లేని కలవరం, ఉలికిపాటు మొదలయ్యాయి. ఇక బీఆర్ఎస్ సోషల్ మీడియా సానుభూతి పరులైతే ఆ పేలబోయే బాంబులేంటని రకరకాల చర్చలు జరిపి ఉన్నవి లేనివన్నీ వారంతట వారి బయట పెట్టుకున్నారు. ఇప్పుడు పొంగులేటి కాదు బాంబులేటి అని పేరు పెట్టుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద లాంటి వారు అంటున్నారు. ఇది గులాబీ శిబిరంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న అభద్రతా భావం కదా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. సాక్షాత్తు వారి క్యాబినెట్ మంత్రిగా ఉన్నటువంటి బాంబులేటి శ్రీనివాస్ రెడ్డి వచ్చి బయట చెప్తా ఉన్నాడు. బాంబులేటి మేమంతా కూడా సుదీర్ఘంగా చర్చించినాం దీని పట్ల అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా నీవి పేరే బాంబులు అయితే బహిరంగంగా ఎందుకు మాట్లాడవు శ్రీనివాస్ రెడ్డి గారు అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు. ఓవైపు విద్యుత్ ఒప్పందాలపై జస్టిస్ మదన్ బి లోకూర్ రిపోర్ట్ ప్రభుత్వానికి అందడం, దాన్ని కేబినెట్ ఆమోదించడం, అసెంబ్లీలో పెట్టి చర్చించి చట్ట ప్రకారం ముందుకెళ్లే విషయంపై స్పీడ్ పెరుగుతున్న సమయంలో మాజీ సీఎం కేసీఆర్ అమెరికా ప్రయాణం పెట్టుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజాలేంటన్నది త్వరలోనే క్లారిటీ రాబోతుంది. అటు ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ ఏంటన్నది కూడా తేలిపోనుంది. For more videos like this, subscribe Big TV channel.